సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అభిమానుల ఫిర్యాదు. షోహైల్ అబ్దుల్లా అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ లో హిందూపురం శాసనసభ్యులు, కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ గ్రహీత, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణపై అనుచిత నిరాధార ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో అభిమానులు ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం తాగి వస్తారని అర్థం చేస్తూ అవమానకరంగా మాట్లాడటాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. గౌరవ శాసనసభను అగౌరవపరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ గౌరవానికి భంగం కలిగించేలా, అభిమానుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటంపై వారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే షోహైల్ అబ్దుల్లాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన ఇన్స్టాగ్రామ్ ను, తన పేరును గల ఇతర సామాజిక మాధ్యమాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని వారు సీఐని కోరారు. ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి వాసు, ఒంగోలు నగర ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు కాట్రగడ్డ వంశీ ఫిర్యాదు చేయగా వారి వెంట నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సభ్యులు అనీఫ్ ఖాన్, కొమ్మాలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ, యామాల బాలకృష్ణ, బెజవాడ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. దైవం నందమూరి బాలకృష్ణ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అటు బసవతారకం హాస్పిటల్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యేగా 3 సార్లు కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఆల్రెడీ పద్మభూషణ్ కూడా తీసుకుని ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ షోహైల్ అహ్మద్ అనే అతను ప్రెస్ నోట్లలో స్టాండప్ కమెడియన్గా చేసుకుంటూ, అతను వృత్తి అతను చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అతను వ్యంగ్యాస్త్రంగా మా బాలయ్య బాబు గురించి మాట్లాడాడు. అందుకని ఈరోజు మేము అందరం కలిసి మా ఒంగోలులో తాలూకా పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేయడం జరిగింది. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఇలాగా మళ్ళా ఇంకో వ్యక్తి మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. అతను మరి అసెంబ్లీకి తాగొచ్చాడని చెప్పేసి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ, అతను ఏదో దగ్గరుండి చూసినట్టుగానో లేకపోతే ఏదో చేసినట్టుగానో ఆ విధంగా మాట్లాడి కావాలని కించపరచడం అనేది అది మంచి విషయం కాదు. ఇలాంటి మరలా ఎవరు కూడా ప్రవర్తించకుండా అతని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను రావి శ్రీనివాస్ నా పేరు. నేను జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని. నటరత్న నందమూరి బాలకృష్ణ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాసేవలో హ్యాట్రిక్ కొట్టినటువంటి ఏకైక సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఒక యూట్యూబర్ అయిన అతను ఎకిలిగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఒక సెలబ్రిటీస్ని ఏదో కామెంట్ చేస్తే మనం ఏదో హీరోలు అవుతామనో లేకపోతే ఇంకోటి ఆలోచనతో, ఇలా దురాలోచనతో ఒక నందమూరి తారక రామారావు గారు దేవుడు, ఆయన బిడ్డని ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా హేయమైంది. కనీసం యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక కనివిప్పు కావాలి. మేము ఈరోజు కంప్లైంట్ పెట్టడం ప్రధాన కారణం ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని అసెంబ్లీకి తాగెళ్తాడనేటువంటి నిరాధారణ ఆరోపణ చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని మేము అందరం నందమూరి అభిమానుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై మేము చట్టపరమైన అనేకమైన చర్యలు తీసుకోవడానికి మేము ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్ గారికి వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అభిమాన సంఘాల తరపున. థ్యాంక్ యూ. 2 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో, అబ్దుల్ సుహేల్ అనే అతను ఇన్స్టాగ్రామ్లో వీడియో వైరల్ చేస్తూ ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ గారి అసెంబ్లీకి రాక తాగి వచ్చాడని, ఎటువంటి నినాదాలు లేకుండా తాగి వచ్చాడు, కామెడీ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ని కూడా ఎకిలిగా మాట్లాడటం, ఇటువంటి చర్యలు చేయటం చాలా బాధాకరంగా కలిగిస్తుంది. నందమూరి బాలకృష్ణ అంటే ఒక యాక్టరే కాదు, ఒక లెజెండ్, సీఎం గారి కొడుకు, ప్రజెంట్ సీఎం గారి బావగారు. అటువంటి వ్యక్తిని నిరాధారంగా, ఏ ఆధారాలు లేకుండా వ్యంగ్యంగా అంటాం, ఫ్యాన్స్ని కూడా అసభ్యకరంగా మాట్లాడటం మాకు చాలా బాధ కలిగించింది. దీనిపై ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని తాలూకా సిఐ గారిని కోరుకుంటున్నాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.